తిండి తిప్పలేక అల్లాడిపోయాడు. కానీ అలాంటి వ్యక్తి ఎలా అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోగలిగాడు, ఎంతగా దీవించబడ్డాడో మీరే ఈ అద్భుతమైన సాక్ష్యం ద్వారా గ్రహించగలుగుతారు. రండి ఈ సాక్ష్యాన్ని వీక్షిద్దాం. ప్రభు పేరిట మీ అందరికీ షలోమ్. నా పేరు మోహన్. మా తల్లిదండ్రులకు మేము 4 పిల్లలం. మా నాన్నగారు ఒక క్వారీ కాంట్రాక్టర్. నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతుండగా మా నాన్నగారు చేస్తున్న క్వారీలో అనుకోకుండా ప్రమాదం జరిగి ఒకరు చనిపోవడం జరిగింది. దానివల్ల గవర్నమెంట్ ఆ క్వారీ కాంట్రాక్ట్ని రద్దు చేసింది. ఆ క్వారీ కాంట్రాక్ట్ రద్దవడంతో మా నాన్నగారు డిప్రెషన్కు లోనై మద్యానికి బాగా బానిసయ్యారు. దానికి తోడు మా అమ్మగారికి కీళ్ళవాతం వచ్చి ఎప్పుడు మంచంలోనే ఉండేవారు. అదే సమయంలో మా పెద్దక్క భర్తను కోల్పోవడం, ఆర్థిక సమస్యల వల్ల మా చిన్నక్కకి పెళ్లి చేయలేకపోవడం నన్ను ఎంతగానో పొంగదీశాయి. ఉన్న నా ఒక్కగానొక్క తమ్ముడు కూడా ఎవరి మాట వినే పరిస్థితిలో ఉండేవాడు కాదు. ఇన్ని సమస్యల మధ్య నా ఎంసీఏ ఎంతో కష్టంగా పూర్తి చేశాను. నేను చదువుకున్న ఆ చదువుతో ఏదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించి నా కుటుంబానికి అండగా ఉండాలనుకునేవాడిని. ఉద్యోగం కోసం సిటీ వచ్చి ఫ్రంట్ రూమ్లో ఉంటూ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసేవాడిని. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం అయితే వచ్చేది కాదు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో రోజులు ఎంతో భారంగా గడిచేది. ఒక్కోసారి తినడానికి డబ్బులు లేక మంచినీళ్ళు తాగి పడుకునేవాడిని. ఒక పక్క కుటుంబ సమస్యలు, మరో పక్క నిరుద్యోగ సమస్య నన్ను ఎంతగానో బాధించేది. అలా నా జీవితము ఎంతో భారంగా సాగుతుండగా మా రూమ్లో ఉన్న ఆ సహోదరుల ద్వారా కల్వటింపుల గురించి తెలుసుకొని ఒక ఆదివారము అతనితో పాటు నేను మందిరానికి వచ్చాను. ఆ రోజు నేను ఒక వాక్యం విన్నాను. రండి, ఎంతకాలం నాకు దూరంగా ఉంటారు. ఈరోజు నా సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రా, ఎంతకాలం ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతావు, ఎంతకాలం కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతావు, ఎంతకాలం దిక్కు దశ లేకుండా జీవిస్తావు. రా. నిరాశగా ఉన్న నాకు ఆ రోజు విన్న దేవుని మాటలు నన్ను ఎంతగానో ఓదార్చాయి. నాకు ఒక ఉద్యోగాన్ని ఇమ్మని, నా కుటుంబ సమస్యలు తీర్చమని దేవునికి ఎంతో భారంగా ప్రార్థించాను. మీరు ఉపవాసం ఉండి నా దేవుణ్ణి ఏదడిగినా తప్పకుండా ఇస్తాడని దైవజనులు చెప్పిన మాటల్లో విన్న నేను ఆ మాటలను క్రియలో పెట్టాను. నా అనుదిన ప్రార్థనలో ఉద్యోగం కోసం దేవుణ్ణి ఎంతగానో ప్రార్థించేవాడిని. నా కష్టాన్ని, నా విశ్వాసాన్ని, నా ప్రార్థన చూసిన నా దేవుడు అనతి కాలంలోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగాన్ని దయచేశాడు. ఉద్యోగం పొందుకున్న నేను నా ఆర్థిక అవసరమైన సమయంలో ఒక ఆత్మీయురాలతో నాకు వివాహం జరిగింది. నేను దేవునికి దూరంగా ఉండడం, దేవునికి కానుకలు ఇవ్వకపోవడం నా భార్యకి నచ్చేది కాదు. దేవునికి ఇవ్వవలసిన దశభాగం గురించి నా భార్య ఎన్నిసార్లు చెప్పినా ఆ మాటలు విన్నట్టే విని ఏమాత్రం పట్టించుకునేవాడిని కాదు. నా భర్త మందిరానికి రావాలని, ఆత్మీయంగా బలపడాలని దేవునికి ఎంతగానో ప్రార్థించేదాన్ని. ఉద్యోగం ద్వారా కుటుంబ అవసరతలు తీర్చుకోవాలనుకున్న నాకు వివాహం జరిగాక ఖర్చులు మరింత ఎక్కువై కనీస అవసరతలు తీర్చుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. అంతేకాకుండా నా భార్య గర్భవతిగా ఉన్న సమయంలో నాకున్న ఆర్థిక సమస్యల వలన హాస్పిటల్ ఖర్చులకు, టాబ్లెట్లు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. దేవుని మేలును పొందుకొని ఏమాత్రం కృతజ్ఞత లేని నాకు పదే పదే నా భార్య దేవుని గురించి చెప్పడంతో తిరిగి మందిరానికి రావడం మొదలుపెట్టాను. అలా మందిరానికి వస్తూ ఆత్మీయంగా బలపడుతూ నా సంపాదనలో దేవునికి దశభాగం ఇవ్వడం మొదలుపెట్టాను. క్రమంగా నాలో వచ్చిన మార్పును చూసి నా భార్య ఎంతగానో సంతోషించింది. దేవునికి అంగీకారంగా ఉంటూ దశభాగం ఇవ్వడం మొదలుపెట్టాక నా దేవుడు అద్భుత రీతిగా నా ఉద్యోగంలో హైక్ ఇచ్చి 80,000గా ఉన్న నా జీతాన్ని 2 లక్షలుగా హెచ్చించి ఆశీర్వదించారు. అంతేకాకుండా మా నాన్నగారిని తాగు నుండి విడిపించి మాకున్న ఆర్థిక సమస్యలను తొలగించి మా చిన్నాక వివాహాన్ని ఎంతో ఘనంగా దేవుడు జరిపించారు.